ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రెహనా సిద్ధంగా ఉన్నారు. థర్డ్ లిస్ట్ రిలీజ్ అయింది. కొన్ని పేర్లు అయితే మాత్రం ఆల్రెడీ ఎన్టీవీ బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాము. రెహనా, కొంతవరకు కూడా తిరువూరుకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిణామం ఉంది సాయంత్రం వరకు. కానీ ఫైనలైజ్ చేశారు నల్లగట్ల స్వామిదాస్ కి ఎంపీ కేశినేని నాని అనుచరుడికి. సో అక్కడ మరి రక్షణ నిధిని ఎలా ఈక్వల్ చేస్తారు, పార్టీని లో ఉన్నటువంటి అసంతృప్తిని ఎలా హ్యాండిల్ చేస్తారు? దేవి, వైసీపీ చేస్తున్న మూడో జాబితా కసరత్తు కొలికి వచ్చింది. 23 మంది సభ్యులతో 23 నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించిన కసరత్తు పూర్తయింది. వీటిని కాసేపట్లో అధికారికంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ కీలకంగా ఫైనల్ లిస్ట్ కి సంబంధించి తుది జాబితా సిద్దం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఇవాళ ఉదయం నుంచి కూడా దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. గత కొద్ది రోజులుగా ఈ కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం కొలికి వచ్చింది. 23 నియోజకవర్గాలు, పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన చిట్టా సిద్దమైంది. మరి కాసేపట్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ మీడియా ముందు అధికారికంగా వెల్లడించనున్నారు. ఇక మనం చూసుకున్నట్లయితే నియోజకవర్గాలు తిరువూరుకు సంబంధించి రక్షణ నిధి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి అక్కడ టికెట్ ఇవ్వట్లేదు అనే మెసేజ్ ని ఆయనకు ముందే కమ్యూనికేట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రక్షణ నిధి ఇతర పార్టీకి వెళ్లే వైపు ఆయన ఆలోచన చేసుకుంటున్నట్టుగా సమాచారం అందుతుంది ఆయన వర్గాల నుంచి. మరోవైపు కేశినేని నాని టీడీపీ నుంచి ఇప్పటికే పార్టీలో చేరారు, వచ్చి వైసీపీలో చేరారు. అదేవిధంగా ఆయనతో పాటు ఉన్న నల్లగట్ల స్వామిదాస్ కూడా ఇవాళ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో చేరారు. ఆయన సతీమణి సుధారాణి కూడా. సో వాళ్లకు తిరువూరు సెగ్మెంట్ నుంచి ఆయన గతంలో 2 సార్లు 1994, 99లో 2 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా ఆ సెగ్మెంట్ లో కీలకంగా ఉన్నారు. అందువల్ల వాళ్ళని వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఖరారు అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చూసుకున్నట్లయితే మంత్రి జోగి రమేష్ కు పెరంబలూరు నుంచి నిలబెట్టేందుకు వైసీపీ నిర్ణయించినట్టుగా హైకమాండ్ నిర్ణయించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆయన పెడనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెరంబలూరు నుంచి ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి జోగి రమేష్ ని బరిలో పెట్టేందుకు పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. అటు పెడన నుంచి ప్రస్తుతం కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాము, ఆయనను పెడన సెగ్మెంట్ నుంచి బరిలో నిలబెట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్లయితే చిత్తూరు నుంచి ఆరణి శ్రీనివాసులను అక్కడి నుంచి తెప్పించారు. ఆయనకు రాజ్యసభకు పంపించాలనే ఆలోచనలు పార్టీ హైకమాండ్ ఉంది. ఈ బేటకే నిర్ణయం తీసుకున్నట్టు మనకున్న సమాచారం. సో అక్కడి నుంచి విజయానందరెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్టుగా మనకున్న సమాచారం. ఇక మార్కాపురం నుంచి జంకే వెంకటరెడ్డి, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున రెడ్డిని అదేవిధంగా జంకే రెడ్డిని ఇద్దరిని పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడారు, సర్దుబాటు చేశారు. సో నాగార్జున రెడ్డిని పక్కన పెడుతున్నారు. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి పేరు ఖాయమైపోయింది. దాన్ని కాసేపట్లో అనౌన్స్ చేయనున్నట్టుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా రాయదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి ఇప్పటికే తనకు టికెట్ లేదని ఆయన పార్టీని వీడారు. ఆయన స్థానంలో మెట్టు గోవిందరెడ్డికి పేరు దాదాపు ఖరారైపోయింది. కాసేపట్లో అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఇక మరొక సెగ్మెంట్ పూతలపట్టు, ఇక్కడ నుంచి డాక్టర్ సునీల్ ని బరిలో పెట్టాలని పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను పక్కన పెట్టి ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ ను బరిలో పెట్టాలని నిర్ణయించింది. సునీల్ 2014లో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. 5 ఏళ్ల పాటు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం మరొకసారి ఆయనకి అవకాశం ఇస్తుంది. ఇక మరొక కీలకమైన అడుగు మనం చూసుకున్నట్లయితే ఒంగోలు ఎంపీకి సంబంధించి కసరత్తు కొద్ది రోజులుగా జరుగుతా ఉంది. ఒకవైపు మాగుంటకి లైన్ క్లియర్ అయిందని సమాచారం జరిగింది. బాలినేని మాగుంట దాదాపు 2-3 దఫాలు కూర్చున్నారు. మొన్న రాత్రి కూడా విజయవాడలో భేటీ అయ్యారు. అయితే మాగుంటకు సంబంధించి మళ్ళా పరిస్థితి తేడా అయింది. ఇప్పుడు తాజాగా మనం జరిగిన డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే ఒంగోలు ఎంపీగా సిద్ధా రాఘవ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది మనకున్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో సిద్ధా రాఘవ గతంలో టీడీపీలో మాజీ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతా ఉన్నారు. సో ఒంగోలు ఎంపీగా సిద్ధా రాఘవను పంపించే అవకాశాలున్నాయి. దీన్ని పార్టీ సీరియస్ గా పరిశీలన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక మనం
మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్లయితే విజయనగరం నుంచి మజ్జి శ్రీనివాస్ చిన్న సీన్ అంటారు, ఆయన పేరు దాదాపుగా విజయనగరం ఎంపీగా ఆయన పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ పేరు దాదాపుగా ఖరారైపోయింది, ఆమె పేరు ప్రనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మీద చూసుకున్నట్లయితే కీలకమైన నిర్ణయాలు మరి కాసేపట్లో వెల్లడి కానున్నాయి. 23 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన జాబితా రెడీ అయింది. ప్రస్తుతం క్యాంప్ కార్యాలయంలో ఈ చిట్టాను కంపోజ్ చేస్తా ఉన్నారు బొత్స సత్యనారాయణ, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో ఈ చిట్టా రెడీ అవుతుంది. కాసేపట్లో మీడియా ముందు రిలీజ్ కానుంది. దేవి, అంటే ఇప్పుడు సూళ్లూరుపేట విషయానికి వచ్చేసరికి తిరుపతి ఎంపీ గురుమూర్తిని ఎంచుకోవడం వెనుక ఏ ఈక్వేషన్స్ పనిచేసాయి అనుకోవచ్చు? ప్రస్తుతం చూసుకున్నట్లయితే తిరుపతిలో కూడా సూళ్లూరు ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని అక్కడ నుంచి తప్పించి సూళ్లూరుపేట సంజీవయ్య ప్లేస్ లో ఆయన్ని కలివేటి సంజీవ ప్లేస్ లో ఆయన బరిలో పెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇవాళ మనం గురుమూర్తి కూడా క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు, ఆయన కూడా పిలుపు వచ్చింది. అదేవిధంగా కలివేటి సంజీవయ్య కూడా ఇవాళ క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. ఇద్దరికి కమ్యూనికేట్ చేశారు ఈ మార్పు ఎందుకు చేస్తున్నాము అనేది. సంజీవయ్య కంటే కూడా అక్కడ గురుమూర్తిని పెట్టడం వల్ల గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని పార్టీ నమ్ముతుంది. కాబట్టి గురుమూర్తికి అక్కడి నుంచి కలివేటి సంజయ్య ఎస్సీ సెగ్మెంట్ అది అక్కడి నుంచి బరిలో పెట్టడానికి పార్టీ నిర్ణయించింది. అయితే తిరుపతి ఎంపీగా ఎవరిని పెడతారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇంకా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇంకా వాస్తవంగా చెప్పాలంటే కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు స్పష్టత వచ్చి ఎవరిని పెడితే గెలుపు అవకాశాలు ఉంటే సోషల్ ఈక్వేషన్ ఏది బెటర్ గా ఉందనే 23 నియోజకవర్గాల జాబితా వెలువడించనున్నారు. మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అయితే ఇంకా క్లారిటీ రాలేదని పార్టీ వర్గాల నుంచి అందుతుంది సమాచారం. నర్సరావుపేట నుంచి బీసీ అభ్యర్థిగా నాగార్జున యాదవ్ పేరును ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే తాజాగా ఇవాళ మనం చూసాము పల్నాడు జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు అందరూ కూడా సీఎం ని కలిశారు, సీఎంతో సమావేశమయ్యారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎవరినో పెట్టాలి అనే అంశం మీద అక్కడ నుంచి ప్రస్తుతం లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కృష్ణదేవరాయల స్థానంలో పల్నాడు ఎంపీగా బీసీ సామాజిక వర్గ వ్యక్తిని పెట్టాలనేది పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో బలమైన బీసీ అభ్యర్థి ఎవరన్న కసరత్తు ఇవాళ జరిగింది. పల్నాడు జిల్లా నుంచి ఎమ్మెల్యేలు అటువైపు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ వచ్చి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ కసరత్తు కొలిక్కి వచ్చిందా రాలేదనేది మనకు కాసేపట్లో స్పష్టత వస్తుంది. అయితే నర్సరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని పెట్టాలి, బలమైన బీసీ అభ్యర్థిని పెట్టాలనే ఒక ఆలోచన అయితే పార్టీ హైకమాండ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అటువైపు నంద్యాల నుంచి సినీ యాక్టర్ ముస్లిం అభ్యర్థిని పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సినీ యాక్టర్ అలీ పేరు కూడా పరిశీలనలో ఉంది. సో ఇటువైపు గుంటూరుకు సంబంధించి కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం మీద అయితే 23 నియోజకవర్గాలకు సంబంధించిన లిస్ట్ రెడీ అయింది, మరి కాసేపట్లోనే విడుదల చేయనున్నారు. దేవి, అంటే నర్సరావుపేట విషయానికి వచ్చేసరికి సోషల్ ఈక్వేషన్సా లేకపోతే సర్వేల ఆధారంగా కృష్ణదేవరాయలను కాదని బీసీ క్యాండిడేట్ ని ఎంచుకోవడం జరిగిందా? అంటే స్పెసిఫిక్ గా నర్సరావుపేట లోక్సభ స్థానానికి సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం సామాజిక ఈక్వేషన్ మీదే పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్పాలి. దీనికి ఒక కారణం కూడా ఉంది. పల్నాడు జిల్లాలో తీసుకున్నట్లయితే జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని కూడా హయ్యర్ కమ్యూనిటీస్ కి ఇవ్వడం జరిగింది. కమ్మ సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు. ఎందుకంటే అక్కడ ఆయా సామాజిక వర్గాల అభ్యర్థులు బలంగా ఉన్నారు, వాళ్ళు గెలిచే అవకాశం ఉందని పార్టీ భావించిన నేపథ్యంలో అయితే మొత్తం జిల్లాలో ఒక్కళ్ళ బీసీ అభ్యర్థి కూడా లేకపోవడం అనే అంశానికి సంబంధించి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే నర్సరావుపేట ఎంపీగా బీసీ అభ్యర్థిని పెట్టాలనేది పార్టీ హైకమాండ్ చేసిన ఆలోచన. సో కృష్ణదేవరాయలకు సంబంధించి ఆయన గెలిచే అభ్యర్థి, ఆయన గెలుపు అవకాశాలు ఉన్నాయని పార్టీ నమ్ముతున్నప్పటికీ కూడా పల్నాడు సెగ్మెంట్ కి సంబంధించి ప్రధానంగా బీసీ అభ్యర్థి ఎవరూ లేరు కనుక ఆయన అక్కడ బీసీ అభ్యర్థిని పెట్టినట్లయితే పల్నాడు జిల్లాలో కొంచెం సోషల్ ఇంజనీరింగ్ బ్యాలెన్సింగ్ అవుతుంది అనేది పార్టీ ఆలోచనగా మనకు కనిపిస్తోంది. దేవి, అంటే కొంతవరకు కూడా పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన ఇప్పుడు కేశినేని నాని కావచ్చు, ఆయన అనుయాయుడు కావచ్చు, నల్లగట్ల స్వామి దాస్కి ఇవ్వడం కావచ్చు, అలాగే ఇటు వచ్చేసరికి సిద్ధా రాఘవ, ఇట్లాంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా వైసీపీలో సిట్టింగ్లు కావచ్చు లేకపోతే సీట్ వస్తుందని ఆశవాళ్ళు కావచ్చు, వాళ్ళలో కొంత అసంతృప్తి నెలకొనే అవకాశం ఉంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ఇంకా జంపింగ్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కదా.
ఖచ్చితంగా ఇదైతే జరుగుతుంది. ఇప్పుడు మనం టీడీపీ నుంచి అక్కడ తనకు టికెట్ ఉండే అవకాశం లేదు అని స్పష్టమైన నేపథ్యంలోనే కేసినేని నాని బయటకు వచ్చారు. ఇప్పుడు విజయవాడ ఎంపీగా వైసీపీ కేసినేని నానిని లేదంటే ఆయన కుమార్తెను బరిలో పెట్టే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా తిరువూరు సెగ్మెంట్ లో రక్షణ నిధిని పక్కన పెట్టి అక్కడ టీడీపీ నుంచి వచ్చిన స్వామిదాస్ కి అవకాశం ఇస్తారు. మనం చూసుకున్న పార్టీ నుంచే కొంతమంది ఎమ్మెల్యేలు తమకు టికెట్ లేని నేపథ్యంలో బయటకు వెళ్లారు. కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పరువుల ఎమ్మెల్యేలు ఇప్పటికే బయటకు వెళ్లడం జరిగింది. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా ఆయన పార్టీని వీడారు. సో ఇలాంటివైతే ఖచ్చితంగా కొన్ని అనివార్యంగా జరుగుతాయి. అదే సమయంలో టీడీపీ ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చే అభ్యర్థులు ఎవరున్నారు, బలమైన క్యాండిడేట్స్ అనేది కూడా వైసీపీ ఆలోచన చేస్తుంది. అటువైపు చూసుకున్నట్లయితే బందరు ఎంపీ నుంచి ఎంపీగా వంగవీటి రాధాను బరిలో పెట్టే ఒక ఆలోచన కసరత్తు కూడా వైసీపీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వంగవీటి రాధాను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే సాధారణంగా ఎన్నికల సమయంలో జంపింగ్ జిల్లాని ఉంటూనే ఉంటారు. వాళ్ళకి టికెట్ రాని నేపథ్యంలో పక్క పార్టీల వైపు వెళ్లడము, అదేవిధంగా వేరే పార్టీలో ఉన్న బలమైన అభ్యర్థులు ఎవరిని ఎంచుకుని తీసుకురావడం జరుగుతుంది. సో ఇలా తీసుకొచ్చే క్రమంలో కొంత అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తిని ఒకవైపు హ్యాండిల్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడైతే అసమ్మతి గళాలు ఉన్నాయో వాళ్ళని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సర్దుబాటు కాని నేపథ్యము లేదంటే ఖచ్చితంగా తమకు టికెట్ కావాలని ఎవరైతే పట్టుబడతారో వాళ్ళు వేరే పార్టీలకు వెళ్లడం అయితే జరుగుతూ ఉంది. ఇది కొంత పార్టీలో నుంచి బయటకు వెళ్లడమో మరికొంతమంది కూడా వెళ్లే అవకాశాలే మనం కొట్టి పారేయలేము. దేవి, అంటే థర్డ్ లిస్ట్ విషయానికి వచ్చేసరికి చాలా వరకు ఒక తీవ్ర కసరత్తు నడిచింది. ప్రకాశం జిల్లా విషయానికి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఈక్వేషన్స్ కు సంబంధించి కావచ్చు, అక్కడ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సీటుకు సంబంధించి కావచ్చు, దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేయబోతున్నారు? ఖచ్చితంగా చూసుకున్నట్లయితే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాల్లో సెటిల్ చేయడము లేదంటే ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేయడం అనేది పార్టీ హైకమాండ్ కి కొంచెం ఛాలెంజింగ్ గానే ఉందని చెప్పాలి. ప్రధానంగా మీరు అడిగినట్లు ఒంగోలు జిల్లాకు సంబంధించి బాలినేని శ్రీనివాస్ చాలా సార్లు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అదేవిధంగా ఇతర నాయకులతోటి, విజయసాయిరెడ్డితోటి, ఇతర నేతలతోటి సమావేశం అవుతూనే ఉన్నారు. ప్రధానంగా మాగుంటను పార్టీలోనే కొనసాగించే ప్రయత్నం బాలినేని కూడా తీవ్రంగానే చేశారు. అయితే బాగుంటా ఉంటారా, వేరే పార్టీలోకి వెళ్తారా, ఆయన ఇప్పటికే టీడీపీలోకి టచ్ లో వెళ్లారని ప్రచారం జరుగుతుంది. ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఇతర సెగ్మెంట్లు దర్శి కావచ్చు, అదేవిధంగా గిద్దలూరు, ఇలా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. వాటి మీద కూడా కసరత్తు మొదటి ఫస్ట్ గానీ సెకండ్ లిస్ట్ లో గానీ చేయలేదు. బహుశా ఇప్పుడు థర్డ్ లిస్ట్ లో వాటిని అనౌన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక అభ్యర్థి ఒక చోట నుంచి కనుక వెళ్లినట్లయితే అక్కడ ఎవరిని పెట్టాలి అని మాత్రమే కాకుండా సోషల్ బ్యాలెన్సింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. పక్క నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గము లేదంటే బీసీ సామాజిక వర్గాన్ని పెట్టాలి. సో ఈ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే బహుశా ప్రకాశం జిల్లాకు సంబంధించి కొంత కాంప్లికేటెడ్ గా అయితే ఉండింది. ఇప్పటికి కూడా ఒంగోలుకు సంబంధించి కొంత స్పష్టత రాలేదని చెప్పాలి. సిద్ధా రాఘవ పేరు బయటకు వచ్చినప్పటికీ, పరిశీలనలో ఉన్నప్పటికీ కన్ఫామ్ గా అది నిర్ధారణకు వచ్చారా లేదా అనే దాని విషయంలో ఇంకో కొంత స్పష్టత రావాల్సి ఉంది. సో ఈ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అటువైపు నాయకుల నుంచి కూడా ఖచ్చితంగా డిమాండ్లు ఉంటాయి. తమకు అదే స్థానం ఇవ్వాలని లేదంటే తమ వారసులకు ఇవ్వాలని, వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ కసరత్తు అయితే కొనసాగుతోంది. దేవి, అలాగే విశాఖపట్నం వచ్చేసరికి బొత్స ఝాన్సీకి ఇచ్చారు, ఎంవివి సత్యనారాయణ కాదని. ఇక్కడ ఎంవివి సత్యనారాయణకి సంబంధించి సర్వే రిపోర్ట్స్ నెగిటివ్ గా ఉన్నాయా? అంటే ప్రధానంగా మనం విశాఖ ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ కూడా అనేక కసరత్తు జరుగుతోంది. బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రితోటి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూర్చుని ఏ సెగ్మెంట్ లో మార్పులు చేయాలి, ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఎంపీ స్థానాలన్నీ కూడా మార్చే అవకాశాలు ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా విశాఖపట్నం, అనకాపల్లి, వీటన్నిటిని కూడా. విశాఖపట్నం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఎంవివి ఉన్నారు. ఆయనకు ఇప్పటికే విశాఖలో ఉన్న సెగ్మెంట్ కి, అసెంబ్లీ సెగ్మెంట్ కి ఆయనకి సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చారు. సో దానికి ఆయన ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఎంపీగా కాకుండా వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయడానికి ఎంవివి ఒప్పుకున్నారు. ఇప్పటికే ఆ కసరత్ అంతా పూర్తయింది. సో ఈ నేపథ్యంలోనే విశాఖ ఎంపీ స్థానం అనేది వైసీపీకి ఛాలెంజింగ్ గా ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక బలమైన అభ్యర్థి ఉండాలి అనే ఒక ఆలోచన. బొత్స ఝాన్సీ అయితే సామాజిక వర్గం ఉంటుంది, ఒక మహిళ అనే యాంగిల్ ఉంటుంది. అదేవిధంగా ఆమె గతంలో కూడా ఎంపీగా చేశారు, అనుభవం కూడా పనికొస్తుంది. సో ఇవన్నీ ఈక్వేషన్స్ లో చూసుకుని అక్కడ విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ పేరును పార్టీ పరిశీలన చేస్తోంది. దేవి, అలాగే చిత్తూరు విషయానికి వచ్చేసరికి ఆరణి శ్రీనివాసులను వదిలేసి విజయానందరెడ్డికి ఇచ్చారు. అంటే ఇక్కడ ఎలాంటి ఈక్వేషన్స్, కేవలం సోషల్ ఈక్వేషన్సా లేకపోతే సర్వేలు నెగిటివ్ గా ఉన్నాయా, దేని పరిగణలోకి తీసుకుంది?
అయితే ప్రధానంగా ఈ జరుగుతున్న కసరత్తు మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా బేసిక్ గా వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో గెలిచే పర్సెంటేజ్ ఏ రకంగా ఉంది, గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి అనేది ప్రాథమికంగా అంచనా వేస్తా ఉన్నారు. అదే సమయంలో సామాజిక ఈక్వేషన్లు కూడా అంచనా వేస్తా ఉన్నారు. మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే నర్సరావుపేటలో కృష్ణాదేవరాయలకు సంబంధించి ఆయన సర్వే బానే ఉందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమైంది. అయితే అక్కడ బీసీ అభ్యర్థిని పెట్టడం ద్వారా సోషల్ బ్యాలెన్సింగ్ చేయాలి అనేది పార్టీ ఆలోచనగా కనిపిస్తుంది. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే చిత్తూరు నియోజకవర్గానికి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు గెలుపు అవకాశాలు అక్కడ పూర్తి స్థాయిలో లేవు అనేది వైసీపీ సర్వేల నివేదిక. సో ఆయన అక్కడ నుంచి తెప్పించి రాజ్యసభకు పంపించాలని ఆలోచన చేస్తుంది. అదేవిధంగా ఆయన సామాజిక వర్గం కూడా బలిజ సామాజిక వర్గం కూడా కీలకమైంది. ఆ సామాజిక వర్గానికి రాజ్యసభలో ప్రాతినిధ్యం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. అదేవిధంగా 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఉత్తరాంధ్రకు, ఒకటి కోస్తాకు, ఒకటి రాయలసీమకి ఇవ్వాలనేది పార్టీ ఆలోచన. సో ప్రాంతాల మధ్య కూడా సమన్వయం చేయడానికి ఈ క్రమంలో రాయలసీమ నుంచి ఆరణి శ్రీనివాసులను ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆయన ప్లేస్ లో ఇప్పుడు మరొక కొత్త అభ్యర్థిని పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. దేవి, అంటే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ లిస్ట్ మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే గనక ఇంకా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుందా? ఇదే ఫైనల్ లిస్ట్ గా భావించవచ్చా? ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం పార్టీ వర్గాలను చూసుకున్నట్లయితే ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ కలిపి 38 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. దీంట్లో కొన్ని స్థానచలనాలు ఉన్నాయి. కొంతమంది ఎంపీలని ఎమ్మెల్యేగా అనౌన్స్ చేశారు, కొంతమంది ఎమ్మెల్యేని ఎంపీలుగా బరిలో పెట్టారు. మూడో లిస్ట్ లో 23 మందితోటి 23 నియోజకవర్గాలకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. అయితే మొత్తంగా దాదాపు మనం ఆ 38 ఈ 23 చూసుకున్నట్లయితే సుమారుగా 55 నుంచి 60 వరకు నెంబర్ వెళ్లేట్టుంది. అయితే ఇది ఈ మార్పులు చేర్పులు లేదంటే ఈ ప్రక్షాళన అనేది ఇక్కడికే ఆగదు. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది ఇప్పటి వరకు మనం చూసిన కసరత్తు. కాబట్టి బహుశా 4వ లిస్టు కూడా ఖచ్చితంగా ఉంటుంది మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా క్లారిటీ రాని నేపథ్యంలో. అయితే ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ కూడా ఉంది దేవి. ఇతర పార్టీల నుంచి ఎవరైనా చేరికలు ఉంటే గనక దానికి అనుగుణంగా కొన్ని మార్పులు 4వ జాబితాలో ఖచ్చితంగా జరుగుతాయి. ఇందాక మనం అనుకున్నట్టు వంగవీటి రాధాకు సంబంధించి పార్టీ టచ్ లో ఉన్నట్టు ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అదే గనక సక్సెస్ అయినట్లయితే ఒకవేళ ఆయన ఎంపీ అభ్యర్థిగా బరిలో పెడితే ఆ ఈక్వేషన్ మళ్లీ మారుతుంది. అదేవిధంగా మిగిలిన కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు టచ్ లో ఉన్నారంటున్నారు. వాళ్ళు కనుక వచ్చినట్లయితే ఆ మేరకు కొన్ని సవరణలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఫైనల్ లిస్ట్ కాదు. దీని తర్వాత కూడా ఖచ్చితంగా మరొక జాబితా ఉండే అవకాశం అయితే ఇప్పటి వరకు మనకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మనం భావించాల్సి ఉంటుంది. అంటే రెహనా ఓవరాల్ గా అందాజుగా చూసుకున్న 38 + 23 దాదాపు 60 మంది మార్పులు చేర్పులు జరిగినట్టుగా కనపడుతోంది. ఇంకా మరిన్ని షఫలింగ్స్ జరిగితే గనక దాదాపు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చుగా? ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా పార్టీ వర్గాల నుంచి అంచనా ప్రకారం అయితే 55 నుంచి 60 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని అయితే ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఇప్పుడు జరుగుతున్న మార్పులు చూసుకున్నట్లయితే, ఇప్పుడు జరుగుతున్న కసరత్తు ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమే ఉంటుంది. కనీసంగా మరొక 10 నుంచి 15 నియోజకవర్గాల్లో అయితే మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ చేసే అనౌన్స్మెంట్ లో లోక్సభకు సంబంధించి చాలా చోట్ల మార్పులు చేయాల్సి ఉంది. రాజమండ్రి, అనకాపల్లి, అదేవిధంగా కాకినాడ, ఇటువైపు ఏలూరు, విజయవాడ, గుంటూరు ఇలా చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేయాల్సి ఉంది. సో ఇవాళ చేసే అనౌన్స్మెంట్ లో అన్ని ఎంపీ స్థానాలకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా 4వ జాబితాలో వీటన్నిటిని కూడా అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ కసరత్తు మరి కొంతకాలం కొనసాగుతుందని భావించాల్సి ఉంటుంది. సో ఇది ఫైనల్ లిస్ట్ గా మనం అనుకోలేమనేది ఇప్పటి వరకు నా సమాచారం. దేవి, అంటే రెహనా నిన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్న అడ్రస్ చేస్తూ కూడా దాదాపు 50 మంది పైనే వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం ఆయన వెనకొచ్చినటువంటి అనుయాయులకే ఇప్పుడు ఆయన సీటు దక్కించుకున్నారు. సో ఈ ఈక్వేషన్స్ చూసుకుంటే మరింత మంది వస్తే గనక కొంతవరకు సిట్టింగ్లు కావచ్చు, లేకపోతే ఆశావాలకు కావచ్చు మొండి చేయి చూపించే అవకాశాలు ఉంటాయా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ నాని చెప్పిన ఫిగర్ లో అంత సంఖ్యలో ఉండకపోవచ్చు, కానీ అదేవిధంగా అంతమందికి అకామిడేట్ చేయడం కూడా వైసీపీకి సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ 2019లో 151 స్థానాలు గెలిచింది. అంటే 151 స్థానాలు వైసీపీకి సంబంధించిన గెలిచిన అభ్యర్థులు ఉన్నట్టే. సో అక్కడ ప్రక్షాళన చేసేటప్పటికే వైసీపీకి చాలా తలనొప్పులు ఎదుర్కొంటుంది. చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి ఎదురవుతుంది. చాలా చోట్ల అసంతృప్తులు వ్యక్తం అవుతా ఉన్నాయి. కొంతమంది తమకు ఇచ్చి తీరాల్సిందంటే డిమాండ్లు చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ గానీ ఇతర పార్టీలు
పార్టీల నుంచి కానీ జనసేన నుంచి కానీ భారీ సంఖ్యలో వచ్చే అవకాశం కానీ వాళ్ళు వచ్చినా కూడా అకామిడేట్ చేసే పరిస్థితి అయితే ఉండదని భావించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సెగ్మెంట్లో ఎక్కడైతే వైసీపీ అభ్యర్థుల కంటే కూడా వేరే పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ సామాజిక వర్గ ఈక్వేషన్ కూడా వైసీపీకి పనికొస్తుందని అంచనా ఉన్న సమయంలో మాత్రం కొన్ని స్థానాల్లో కొన్ని చోట్ల అయితే చేరికలు అకామిడేషన్స్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. దేవి, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మొత్తంగా 23 మందితో ఇన్ఛార్జీల పేర్లు ప్రకటించబోతున్నారు అధికారికంగా. సూళ్లూరుపేట వచ్చేసరికి గతంలో తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి డాక్టర్ గురుమూర్తిని ఎంచుకున్నారు. ఇక పెడన ఉప్పాల రాము, పెనమలూరు జోగి రమేష్, చిత్తూరు విజయానందరెడ్డి, మార్కాపురం జంకే వెంకటరెడ్డి, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, పూతలపట్టు డాక్టర్ సునీల్, తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఉన్నారు.